వెల్కమ్ టు టైమ్ న్యూస్. తిరుపతి జిల్లా నాయుడుపేటలో జనసేన పార్టీ నిర్వహిస్తున్న 4 మండలాల సమీక్షా సమావేశానికి తిరుపతి శాసనసభ్యులు అరణి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరైన ఆయన్ను అట్ల కృష్ణారావు, ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్, జన సైనికులు ఆయన్ను శాల్వాతో సత్కరించారు. జనసేన ఆధ్వర్యంలో సులూరుపేట, సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గ సాధకులు మరియు నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయుడుపేట ఏఎంసీ చైర్మన్, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ఆంధ్ర రాష్ట్రంలో చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. అన్ని పంచాయతీలలో ఉద్యమీయులను కలుస్తూ సూలూరుపేట నియోజకవర్గంలో ప్రముఖ స్థానంలో ఉంచడానికి అహర్నిశలు కృషి చేస్తానని ఆయన తెలిపారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జి, తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొత్త వారిని సైతం పార్టీ ఆహ్వానిస్తూ సభ్యత్వ నమోదు జరుగుతుందని వారన్నారు. పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలు, సిద్ధాంతాలు వివరిస్తూ గత నెల 26 నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైనికులతో పాటు కృష్ణ, సురేష్ నాయుడు, అట్ల కృష్ణారావు తదితరులు హాజరయ్యారు. విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గత నెల 26వ తేదీ నుంచి జనసేన ఉద్యమి సభ్యత్వ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మన తిరుపతి పార్లమెంటుకి ఈ జనసేన ఉద్యమి సభ్యత్వాల కార్యక్రమాన్ని పరిశీలకులుగా మన గౌరవ శాసనసభ్యులు, తిరుపతి శాసనసభ్యులు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని పవన్ కళ్యాణ్ గారు నియమించడం, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మన జనసేన పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు 10 రోజుల క్రితం తిరుపతిలో 7 నియోజకవర్గాల జనసేన నాయకులు, సాధకులతో ఒక సమావేశాన్ని నిర్వహించి అందరికీ ఈ ఉద్యమి సభ్యత్వాన్ని ఒక ఉద్యమంలాగా చేపట్టాలి, మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని, ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి మనకు అందరికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎంతో ఉత్సాహంగా మన ప్రతి నియోజకవర్గంలోని జనసేన నాయకులు కానీ, సాధకులు కానీ, వీరమహిళలు కానీ గ్రామానికి, పల్లెకి వెళ్ళి ప్రతి గడపకు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని, సిద్ధాంతాలని ప్రజలకు తెలియపరిచి చాలా మందిని కొత్త వారిని కూడా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. వాళ్ళని ఉద్యమీలుగా సభ్యత నమోదు చేయడం జరిగింది. ఎంతోమంది ఈరోజు ఇక్కడున్న సాధకుల్లో 1000 సభ్యత్వాలు, 500 సభ్యత్వాలు, 100 సభ్యత్వాలు పైగా చేసిన సాధకులు ఎంతోమంది ఇప్పుడు మన ముందర ఉండడం జరిగింది. మన తిరుపతి పార్లమెంటు సమన్వయకర్త అయినటువంటి మన తిరుపతి ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారి నాయకత్వంలో మేము ఇంత అధిక శాతంలో సభ్యత్వాలు నమోదు చేయడం నిజంగా మాకందరికీ ఎంతో సంతోషంగా, గర్వకారణంగా ఉంది. నాకు తెలిసి ఇప్పటివరకు మన చుట్టుపక్కల పార్లమెంట్లో కల్లా మేము ముందంజలోనే ఉన్నాం. అదేవిధంగా గత సంవత్సరం చేసిన సభ్యత్వాల కన్నా కూడా దాటి ఇప్పుడు అధిక మొత్తంలో సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. రేపు చివరి తేదైనా కూడా ప్రతి ఒక్క సాధకు ఇదే మన కార్యక్రమంలో నిమగ్నం అయ్యి అది ఇంకా ఎక్కువ శాతం ఉద్యమి సభ్యత్వాన్ని నమోదు చేయడం జరుగుతుంది. ఈ విధంగా మేము మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, మా జనసేన పార్టీ బలాన్ని మరింతగా పెంచుకుంటూ రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింత బలంగా ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మన ఈ సూలూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్కి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మా ప్రియతమ నాయకులు తిరుపతి శాసనసభ్యులు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా సర్వేపల్లి సమన్వయకర్త శ్రీ బొబ్బేపల్లి సురేష్ నాయుడు గారిని, అదేవిధంగా గూడూరు సమన్వయకర్త మోహన్ గారిని, అదేవిధంగా వెంకటగిరి సమన్వయకర్త తోట కృష్ణయ్య అన్న గారిని, అదేవిధంగా తిరుపతి నగర అధ్యక్షుడు రాజారెడ్డి గారిని, తిరుపతి మన నాయుడుపేట సీనియర్ నాయకులు అట్ల కృష్ణారావు గారికి, అదేవిధంగా వేదికల మీద ఉన్నటువంటి సర్వేపల్లి ఏఎంసీ డైరెక్టర్ రీసెంట్గా 1000 సభ్యత్వాలు నమోదు చేసినటువంటి వీర మహిళ భవానీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.